అండి ఈరోజు నా టిఫిన్ ఏంది తయారు చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇదిగోండి నేనైతే ఆయికుడు వేసుకోవటానికి ఈ ఆయికుడు పాత్రను అయితే వాటర్ పట్టుకొని ఇదిగోండి నేనైతే వాటర్ని హీట్ చేసుకుంటున్నా. నేనైతే ఒక క్లాత్ నేను కారం మిషన్కి క్లాత్ కావాలంటే ఒక కూర గుడ్డను కొనుక్కొచ్చుకొని కొత్తది కట్ చేసుకున్నా. నేను దీనికి సరిపోని కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది బెజ్జాలు ఉండేవి కదా, కారిపోతుందేమోనని చెప్పేసి నేను ఈ విధంగా కరెక్ట్గా కొలుసుకొని కట్ చేసుకున్నా. ఈ పిండిని నేను రాత్రే మిక్సీ చేసి పెట్టుకున్నా. ఈ ఉదయాన్నే బాగా పులిసిన పిండిని నేను సాల్ట్ కలుపుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను అన్నమాట. చూడండి దీనికి సరిపోను కొంచెం మరీ మందంగా వేసుకోకూడదు. వెజిటేబుల్స్ అనేవి వేస్తాను కాబట్టి లైట్గా వేసుకోవాలన్నమాట. విధంగా నేనైతే ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను వెజిటేబుల్స్ కీరా, ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, క్యారెట్లు, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం సన్నగా తరుక్కున్నా. ఎందుకంటే ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకుంటే మంచిది కాబట్టి ఈ విధంగా అన్నీ వేసుకుంటున్నాను అన్నమాట. నేను దెబ్బరొట్లు వేసుకుంటున్నానంటే మా అమ్మాయి వాళ్ళు నవ్వుతున్నారు, నువ్వే దెబ్బరొట్టులాగా ఉన్నావు కదా, నీకెందుకు దెబ్బరొట్టె అంటే, ఏం చేస్తావు అకేషన్స్ కప్పుర్లు వస్తూ ఉంటే వెళ్తూ ఉంటా, తినకుండా ఉండలేను. కొంచెం పచ్చిమిర్చి అల్లం, కొంచెం అల్లం వేస్తే క్రంచీగా ఆరోగ్యానికి మంచిది. అరాయింపు, జీలకర్ర, ఆయిల్ లేకుండా ఆవిరితో ఉడికిద్ది కాబట్టి ఆరోగ్యానికి మంచిదని నేను ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను అన్నమాట. అంటే ఈ విధంగా పిండిలో కొంచెం లోపలికి వెళ్ళేటట్టుగా కొంచెం లోపలికి అలా చేతితో అద్దితే లోపలికి అనేది వెళ్ళిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాటర్ని అయితే నేను హీట్ చేసుకున్నాను. వాటర్ అయితే మరిగిపోతున్నాయి. నేనైతే సిమ్లో పెట్టుకొని నిదానంగా సన్న మంట మీద అనేది ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి క్లాత్ అనేది నేను తీస్తున్నా. క్లాత్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా నేనైతే పల్లీల చట్నీ అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే పల్లీల చట్నీ చేసుకున్నా. దీనికి సూపర్ టేస్టీగా ఉంది, క్రిస్పీగా టేస్టీగా ఉండే. మీరు కూడా ట్రై చేయండి. చట్నీ లేకపోయినా తినొచ్చు. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పడింది కాబట్టి
అసలు చట్నీతో కూడా అవసరం లేదన్నట్టుంది. నేనైతే చట్నీ చేసుకున్నాను కాబట్టి తింటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.